ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారిది అధికారంలో లేకపోతే ఒక వెర్షన్, అధికారంలో ఉంటే మరో వెర్షన్. బాగుంది. అసలు సిసలైన రాజకీయం అంటే ఇలాగే ఉండాలేమో. అయితే హైలైట్ ఏంటి అంటే ఆ 2 వెర్షన్లలో కూడా ఆయన కాన్ఫిడెంట్‌గా చెప్పడం ఉంది చూశారు. బహుశా అది కూడా ఒక ఆర్ట్ కావచ్చు. డెఫినెట్లీ. అధికారంలో లేనప్పుడు జగన్ చుట్టూ వాళ్ళ కొలుపోల్ని పెట్టుకున్నారు. ఒకే కొలపోలకి ఇస్తారా ఆ కులం మీద ఏమంటారు కులంతోనే ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారా అని చెప్పి రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకుని ఎన్నిసార్లు తాను వ్యాఖ్యలు చేసి ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తాజాగా మీడియాతో ఇష్టాగోష్ఠిలో నాగబాబు గారికి మంత్రి పదవి గురించి ఉప ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నాకేం పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించలేదు, కానీ బట్ డెఫినెట్లీ ఆశ్చర్యపోవాల్సిన విషయాలే. ఎందుకని నాగబాబు కులం చూసి నేను ఇవ్వట్లేదు, ఆయన టాలెంట్ చూసి మంత్రి పదవి ఇస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆయన మార్చిలో ఎమ్మెల్సీ అవుతారు, ఆ తర్వాతే మంత్రి అవుతారు. అంటే ఇప్పుడు నాగబాబు గారు మంత్రి ఏం లేదు, మార్చిలో ఎమ్మెల్సీ ఇస్తారంట, ఆ తర్వాత మంత్రి అవుతారట. ఇక్కడ కులం చూసి కాదు, లేకుంటే నా అన్నని కాదు, అంటే బంధుప్రీతి కాదు, కులప్రీతి కాదు, ఆయన ఎఫిషియెంట్గా పనిచేశారు కాబట్టి ఇస్తూ ఉన్నాం. వాళ్ళ మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు కదా, కందుల దుర్గేష్ గారిది ఏ కులము కూడా తనకి తెలియదట. ఏ కులము కూడా నాకు తెలియదంటూనే బీసీ ఎస్సీ ఎస్టీలు అధికార ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారు. మేము బలమైన పార్టీగా ఎదిగేంతవరకు వాళ్ళు మమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు. పోయినసారి కాపు సామాజిక వర్గ ఓట్లు కూడా మాకు పడలేదు. అందుకనే ఎవరు ఏమైనా అనుకొని అంగీకరించే వాళ్ళు అంగీకరించని, అంగీకరించిన వాళ్ళు అంగీకరించకుండా పోని. నేను మాత్రం ఇటువంటి నిర్ణయాలే తీసుకుంటాను అని ఒక రకంగా నేను నా కులాన్ని ఓన్ చేసుకుంటున్నాను అన్నట్లే దాదాపు అదే మీనింగ్తోనే, అదే డైరెక్ట్ ఆ మాట లేకపోయారు, కానీ ఇండైరెక్ట్గానే డైరెక్ట్ వ్యాఖ్యలే. బీసీ ఎస్సీ ఎస్టీలు నమ్మరు, మేము బలంగా ఎదిగేంత వరకు అధికార ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారు వాళ్ళు అని చెబుతూ, నేనైతే ఇంకా సామాజిక వర్గం అనేది అనేదని ఎవరేమన్నా విమర్శలు చేసుకొని ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకుంటూ పోతాను అని చెప్పి కరాఖండిగానే ఆయన కామెంట్ చేశారు. సరే, ఒక రాజకీయ పార్టీ నాయకులుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరికి పదవులు ఇచ్చుకోవాలనేది ఆయన ఇష్టం, దాన్ని ఎవరు కాదనలేరు. బట్ ఆయన తీసుకునే నిర్ణయాల మీద మంచి చెడులు అయితే బేరీజ్ వేసుకునే ఆ చర్చ అయితే జరుగుతుంది. అండ్ తన అధికారంలో లేనప్పుడు ఏమన్నారు, అధికారంలో ఉన్న తర్వాత ఏం మాట్లాడుతున్నారు అనే చర్చ, అనే డిబేట్ అయితే ఆల్వేస్ ఓపెన్ కదా. అది ఎప్పుడూ ఓపెన్గా ఉండాల్సింది, ఓపెన్గా ఉంటుంది కూడా. బట్ ఆయనే చెబుతూ ఉన్నారు, ఒక రకంగా ఒక కులాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ దిశగానే నిర్ణయాలు ఉండబోతున్నాయి అని చెప్పి డైరెక్ట్గానే సంకేతాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇందులో ముసుగులో గుద్దులాట ఏమీ లేదు, ఇందులో గుద్దులాట ఏమీ లేదు. మరి అటువంటి వాటితో సమర్థించే వాళ్ళు బహుశా ఆయన నిర్ణయాలకు ఓకే చెప్పచ్చు, కాదు ఒక పార్టీగా ఇలా ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఆయనతో విభేదించచ్చేమో. మరి ఆయన పార్టీ బలంగా ఎదిగేంత వరకు బీసీ ఎస్సీ ఎస్టీల మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయరేమో, ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఇప్పటికిప్పుడు నమ్మరు అంటూ ఉన్నారు. సరే, మొత్తం మీద నెక్స్ట్ 4 years వరకు ఆయన కనీసం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా నడిచినా ఆ తర్వాత కారణం తెలుసుగా అందరికీ. ఆ తర్వాత బహుశా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింత ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. అండ్ తెలుగుదేశం జనసేన పార్టీ ఎన్ని రోజుల పాటు కలిసి జర్నీ చేస్తారో అనే దాని మీద వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా డిపెండ్ అయి ఉంటుంది లేండి.